కొంత చెప్పుకున్నాం. ఎంత చెప్పుకున్నా తక్కువే. కొండ అద్దమందు కొంచెమే ఉండదా. కొండ అద్దంలో చిన్నగా కనిపిస్తుంది, కానీ అంత ఉండదు. కొండ అంత అద్దం దొరకదు. కొండ అద్దంలో మనకు సూక్ష్మ రూపంలో కనిపిస్తుంది. అలాగా ఏదో చెప్పుకోవడం. భగవంతుడి గురించి కూడా అంతే, ఏదో చెప్పుకుంటాం అంతే తప్ప కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టదు. ఏదో మన శక్తికి సరిపోయినట్టుగా. అయితే గాయత్రి మంత్రము దేవత సవిత, ఋషి ఎవరు అంటే విశ్వామిత్రుడు, ఛందస్సు గాయత్రి, స్వరం షడ్జ. దేవత సవిత, సవిత దేవతగా కలిగిన మంత్రము కాబట్టి దీన్ని సావిత్రి మంత్రం అని కూడా అంటారు. గాయత్రి అందరికీ తెలుసు, కానీ సావిత్రి తెలియదు. సావిత్రి అంటే హీరోయిన్ గుర్తులు వస్తుంది, పాత అలా అయిపోయాయి మన బుర్రలు. సావిత్రి ఎందుకంటే సవిత దేవతగా కలిగిన మంత్రం. సవిత అంటే ఎవరు? మనోవై సవిత, మనస్సుకే సవిత అంటే. బట్టి మనస్సుకు గాయత్రికి సంబంధం ఉంది అని చెప్పాను. మనస్సును శుద్ధి చేసేటటువంటి ఒక అస్త్రం గాయత్రి. అందుకే గాయత్రి జపం చేసిన రోజులు ప్రపంచంలో మన స్థానం ఎక్కడో ఉండింది. గాయత్రి పోయింది. రకరకాల నకిలీ చిత్ర విచిత్రమైన వాక్యాలు, బట్టి నేను మంత్రాలు కదలుచుకోలేదు, వాక్యాలు అవి చలామణిలో వచ్చాయి. ఎట్లాగైతే గవర్నమెంట్ విడుదల చేసినటువంటి నోట్లు ఉంటాయి, అవి అధికారికమైనటువంటి నోట్లు. మరి వాటికి నకిలీలు వస్తాయి, దొంగ నోట్లు అంటారు. వాటిని కూడా తెలియక వాడుతూ ఉంటాం, కానీ అక్కడ యంత్రం దగ్గరికి తీసుకెళ్తే దాని సంగతి బయటపడుతుంది. అలాగా మనుషులు, హిందువులకి ఏమిటంటే హంగామా, ఆడంబరం, అట్టహాసం, మేకప్ ఉంటే చాలిక ఇది చాలా గొప్పది అని భ్రమిస్తూ ఉంటారు. అదొక రోగం. ఆ రోగం వల్ల ప్రతి పనికి మాలిన వాడు గురువై కూర్చున్నాడు. వాడికి ఏమీ తెలియదు, ఏమీ రాదు. పుట్ట జీవితే అక్షరం లేని వాళ్ళు గురువులు ఉన్నారు, నమ్ముతారు. సరే, అక్షరం రాకపోయినా సంస్కారం ఉండాలి కదా, అది ఉంటే పర్వాలేదు. అక్షరం కంటే సంస్కారం గొప్పది, అది కూడా కనపడటం లేదు కలియుగంలో. బట్టి ఇక్కడ సవిత అంటే మనస్సు, సూర్యుడు, పరమాత్మ ఏదైనా కావచ్చు. కనుక చాలామంది సవిత అని పేరు పెట్టుకుంటారు. ఎవరికి పెడతారా పేరు? ఆడవాళ్ళకి, మగవాళ్ళకి. కానీ తప్పదు. ఎందుకంటే సవిత అనే శబ్దము పుల్లింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం కాదు. లలిత, కవిత, రజిత లాగా సవిత అనుకుంటున్నారు. అది అనుకోవడమే తప్ప నిజం కాదు. సవిత అనేది సూర్యుని యొక్క పేరు, పుల్లింగంలో ఉంది. అది మగవాళ్ళకే పెట్టాలి, అని తెలియక సవిత అని ఆడవాళ్ళు పెట్టేసుకుంటున్నారు. సావిత్రి అని పెట్టుకోవచ్చు,